హలో, హ్యాపీ ఉగాది. సో మీ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సో నా చేతి గోరెంట వచ్చేసరి ఎంత ఎర్రగా పండిందో. సో దీనికి ట్రిక్ నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో కాళ్ళ చేతులకు మొత్తం పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ అవుతుంటాయి 7:30. సో ఇక్కడ అన్నయ్యకి వాకిలు ఊడడానికి ఒక అమ్మ వస్తుంది, రాజవాణి. సో ఆ ఆంటీ వచ్చి వాకిలు ఉడుస్తూ ఉందన్నమాట. సో ఇది మా వాడ, మేము చిన్నప్పుడు పెరిగిన వాడ. నేను బయట ఎప్పుడు ఆడుకోలేదులేండి, నేను ఎప్పుడు ఇంట్లోనే, మా ఫ్రెండ్సే మా ఇంటికి వచ్చేవాళ్ళు. సో ఇది మా వాడ అన్నమాట. సో ఈ ఆంటీ మంచిగా అడిగి చేసి గత అమ్మకి చేత కానప్పంచలే ఈ ఆంటీని పెట్టేసుకున్నాం. సో నా గోరెంటాకు ఎందుకు ఇంత రెడ్ అయింది అనేది టిప్ చెప్తాను. ఎందుకంటే రమ్య కోసం ఉంచాను గోరెంటాకు, సాయంత్రం వెళ్ళేటప్పుడు పట్టుకుపోతాను. రమ్య పెట్టుకుంటుందిగా రేపు, ఇవాళ రేపైనా. సో అప్పుడు మీతో షేర్ చేస్తాను. సో మా అత్తమ్మోళ్ళ ఇంట్లో కానీ హైదరాబాద్లో కానీ మనం శనగపప్పు భక్షాలు చేస్తాం. సో మమ్మీ వాళ్ళు, మీకు తెలుసు వైశ్యాస్, సో వాళ్ళు ఎక్కువ మమ్మీ వాళ్ళ ఇంట్లో పెసరపప్పు భక్షాలు అవుతాయని చేస్తాం అనమాట. సో మా ఇంట్లో నేను ఉగాది పండగకి 10 ఏళ్ళ తర్వాత ఉన్నా. ఎగ్జాక్ట్లీ 2016లో ఉగాదికి మా బాపు నేను వచ్చినాం. నేను అప్పుడు నా ఎంసీ సెమిస్టర్స్ అన్నీ అయిపోయి పూణేలో కోర్సు నేర్చుకుంటా ఉన్నాను అనమాట. సో అప్పుడు మా బాపు నేను ఉగాదికి వచ్చినాం, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి చిన్న పని మీద వచ్చాం అనమాట. సో అప్పుడు 2016లో ఉన్నా అంటే 2026లో ఇప్పుడు నేను ఉగాదికి మా ఇంటికి వచ్చాను. సో మాట్లాడినా నేను కోవిడ్ కంటే ముందు నుంచే నేను మా ఇంటికి వెళ్తున్నాను. కానీ ఏంటంటే ఎప్పుడు ఉగాదికి మా ఇంట్లోనే ఉండడానికి, మా అత్తగారు ఇంట్లో ఉండడానికి నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. ఒక బతుకమ్మ పండగకి అండ్ సంక్రాంతి జాతర అప్పుడు మా ఇంటికి వస్తాను. కానీ ఈసారి ఎందుకో ఉండాలనిపించింది, ఇంటికి వచ్చాను అనమాట. సో మా అన్న ఎట్లా అంటే ఇల్లందుకుంటే అందరికీ మా అన్నయ్య చుట్టంలాగా అన్నమాట. ఎవరు ఏ పని చెప్పినా బంగారం అని మా అన్నయ్య కాదు కూడదు అనడు, తనకు అయినంతవరకు అవుతుంది. సో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మా అన్నయ్యని మామిడికాయలు తెచ్చినా, ఇలా యాపు తెచ్చినా, వినాయక చవితి అప్పుడు పెట్టాల్సిన ఏం తెచ్చినా కూడా మా అన్నయ్య తెస్తాను అనమాట. ఈవెన్ మా రిలేటివ్స్ ఇళ్ళలో కూడా ఇవే అందరికీ స్ప్రెడ్ చేస్తాం అనమాట. సో అన్నయ్య పొద్దున్న ఎప్పుడు తెచ్చిండు. అదేంటోనండి, పండగ నాడు ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే పొయ్యి క్లీన్గా ఉంటుందో ఆనాడు ఖచ్చితంగా పప్పు పొంగాల్సిందే. నాకైతే పాలు, పప్పు, చాయ్ ఖచ్చితంగా పొంగి ఎరక వేసినట్టుగా అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు పచ్చడి చేస్తాను. మా అత్తగారి ఇంట్లో ఉగాది పచ్చడి నా నుంచి స్టార్ట్ అయింది. సో ఇయర్ నేను లేను కదా, మరి అమ్మ వేస్తుందో అత్తమ్మ ఏదో తెలియదు నాకు. బట్ ఈ వీడియోలో మీరు నా ఉగాది సెలబ్రేషన్ మా అత్త వాళ్ళ ఇంట్లో, మమ్మీ వాళ్ళ ఇంట్లో 2 రకాలు చూస్తారు. ఎందుకంటే నేను ఈవినింగ్ వెళ్తాను మా ఇంటికి. కాబట్టి రమ్య ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి వచ్చింది. నన్ను అడిగింది ఏమైంది వద్దా రావా అని. ఈవినింగ్ వస్తా అని చెప్పి అనమాట. సో ఇక్కడికి వెళ్ళావు అక్కడికి వెళ్ళావు అని అనే టైప్ కాదు, మా అత్తయ్య వాళ్ళు చేసుకొని రావద్దు అనిందనమాట. సో ఈరోజు పచ్చడి చేద్దాం. మన ట్రెడిషనల్ ఉగాది పచ్చడి ఇదే. అరటిపళ్ళు, పుట్నాలు ఏం వేయరు. తీపికి బెల్లం, చేదుకు వేప పువ్వు, కారానికి మిరియాల పొడి, ఒగరికి చిన్న మామిడి అండ్ ఉప్పు, ఇవన్నమాట. సో తర్వాత ఏంటంటే ఇది అన్నయ్య వాళ్ళ కొత్త వాటర్ ప్యూరిఫైర్ అనమాట. 4000 వర్త్ దీని ప్రైస్. మా ఆన్లైన్లో ఆర్డర్ చేశారు అమెజాన్లో, చాలా బాగుందండి. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. రివ్యూస్ అని చూసి అన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ అయినా జాతర వరకైనా గాలిపల్లికి తెప్పేయాలండి మేము. సో చాలా బాగుంది. ఎవరైనా కొనుక్కునే ప్లాన్లో ఉంటే మీరు కొనవచ్చు. అండ్ తర్వాత లింక్ అడగొద్దు, లింక్ లేదు. ఇఫ్ అన్నయ్య చెప్తే నేను కమ్యూనిటీలో పెడతాను ఎవరికైనా కావాలంటే. సో తర్వాత ఇక్కడ పచ్చడి చేస్తూ ఉన్నానమాట. సో కొత్త చింతపండు ఉండదుగా, దానికి కొంచెం నానబెట్టి పులుపు అనమాట. పచ్చడి ఎంత బాగా కుదిరిందో, 6 రుచులున్న పచ్చడిది. ఇప్పుడు మోడ్రన్ టైప్లో చాలామంది దాంట్లో అరటిపండు పిసికేసుడు, శనగపప్పులు వేసుడు ఇవి చేస్తున్నారు. కానీ బేసిక్గా ఇదే, కారపొడి, మిర్చిలు వేయరు. సో మునుపటి నుంచి చేసే ట్రెడిషనల్ పచ్చడి ఇదండి. ఇప్పుడు చాలా వచ్చి చాలా రకరకాలు చేస్తారు, కానీ అలా చేయకూడదు. నేనంటే పర్సనల్గా ఖచ్చితంగా మన ట్రెడిషనల్లే ఫాలో అవుతాను అనమాట. సో పచ్చడి అయితే వేసాను. తర్వాత ఏంటంటే మా అత్తయ్య మొన్న వేసింది కట్టించారు, నేను ఆ రోజు చూశాను. సో పెసరు కట్టించారు చేశాను. బట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు చింతపండు వేయరు, నేను లైట్గా వేసాను. చింతపండు వేయరు అమ్మి అని మా అన్న చెప్పిండు. సో పూర్ణం 2 రకాలుగా వేసాను. నాకు బెల్లం పూర్ణం ఇష్టం. అండ్ ఇది
షుగర్ వేసేసింది. సో ముందు దేవుడికి ప్రసాదం పెట్టాలి కదా. ఆల్రెడీ నా పూజ అయిపోయింది, దేవుడికి ప్రసాదం పెడతాను ఇంకా. సో ఇది రెడీ అయిపోయింది. కట్టచారు బాగా కుదిరింది, బట్ అన్నయ్యకి పుల్లగా నచ్చదంట, ఊరికే పోపు వేస్తే అయిపోద్దంట. సో ఇది పచ్చడి చాలా బాగా కుదిరి. ఇంకా శేఖర్ తిరుపతి వస్తారు, వాళ్ళుగా టేస్ట్ చేస్తారు. సో మా నాన్న ఉన్నప్పుడే దొప్పల్లో తాగేవాళ్ళమండి, బాగా అనిపించేది. సో నిన్న మనం పూజ చేస్తాం కదా, మళ్ళీ దేవుళ్ళకి పువ్వులు ఇట్లా అన్నీ మార్చి ఉగాది పచ్చడి పూర్ణం పెట్టాను. హాయ్, గుడ్ మార్నింగ్ మీ అందరికీ, హ్యాపీ ఉగాది. సో నేను 10 years తర్వాత మా ఇంట్లో ఉగాది పండుగ జరుపుకోవడం. సో చూడండి, పొద్దున్నే మా పూజ అయిపోయింది, అన్నయ్య దోరణాలు కట్టేశాడు. సో భక్షాలు వేసి ఇప్పుడే దేవుడికి నైవేద్యంగా పెట్టినా అనమాట. సో ఇవి మా అన్నయ్యకి నాకు సో ఉగాది పచ్చడి సూపర్ అయిందండి. సో ఉగాది పచ్చడి తాగి డే స్టార్ట్ కావాలి. మా నాన్నమ్మ ఉన్నప్పుడు అయితే దొప్పలు వేసేది అన్న, అవి మాకు మోత్ కాకులతోటి దొప్పలు కుట్టి దొప్పలలో పచ్చడి తాగేవాళ్ళం. అదే ఇస్తారులో అన్నం తినేవాళ్ళం అనమాట. సో మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్తారో కమెంట్లో చెప్పండి. సో ఇట్లాంటి ఒకటి చూపిస్తాం. సో మొన్న మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మేము శనగపప్పు భక్షాలు చేస్తామని చెప్పారు కదా. సో నా ఇంట్లో కూడా మేము 5 రోజులు శనగపప్పు వేస్తాం, బట్ మా ఇంట్లో పెసర భక్షాలు ఉంటాయి. సో ఇది పూర్ణం రెడీ చేసిన, వీళ్ళందరికీ చక్కెర, నా కోసం బెల్లం ఇంకా మా అన్నదే లేదు, చేయాలి. వేడివేడి అన్నం అయింది ఈరోజు. మేము వేడివేడి అన్నం. అరుంతకు వస్తే అది ఏం చేస్తుంది, అదే ఏమంటారు, వంకాయ టమాటో వేస్తుంది, మామిడికాయ పులిహోర వేస్తుంది. ఇడ్లుండి పెసర కట్టు చారు. చిన్నప్పుడు నాకు అస్సలు నచ్చకపోయింది, కానీ మెచ్చుటచ్చకి అన్నీ తింటున్నా. సో అంతే, ఇంకా లాగుని కంటిన్యూ చేస్తా. చెప్తురు బచ్చపోయేస్తున్నా, చెప్తురు లాగుని పిండి తక్కున్నాను అన్న, మాట్లాడాను ఎవరేమన్నా నిన్ను. సో తక్కువ పిండి ఎక్కువ పూర్ణం చూడండి, మరింతకి వస్తే ఇంకా బాగా ఇస్తుంది. మనం ఇంత బాగా ఎత్తాం కదా, మా అన్న మళ్ళా కొంచెం వంకలు పెడతాడు. రికార్డ్ అవుతుందా అన్న? రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఇంత మన ఇంట్లో ఎందుకన్నా కందిపప్పు శనగపప్పుతో చేయరు, ఫస్ట్ నుంచేనా? అంతే. ఓకే, ఇంతే. ఇవి మైదా పిండి అండి, గోధుమ పిండి కాదు, ఇది కాదు. ఇక 2 సైడ్లు కాల్చుకుంటే ఇలా అయితే మెత్తగా ఉంటే ఇలా అయితే. బాయ్. సో తర్వాత టీచర్ అక్క వాళ్ళు రానే వచ్చారు. అక్క వాళ్ళకి పండుగ లేదు, రీసెంట్గా వాళ్ళ మామయ్య ఎక్స్పైర్ అయ్యారండి, ఒక 8 months అట్లా అవుతుంది. సో అక్క వాళ్ళని పిలిచాము, మార్నింగ్ వచ్చారన్నమాట. అక్క బావ మా చిన్నది కూడాను. సో రిత్తుకు చిన్నది వచ్చేవరకు బోర్ కొట్టింది, అండ్ రిత్తుకి చిన్నదానికి ఇద్దరికి అన్నయ్య బట్టలు తీసుకున్నాడు. సో రిత్తుకి ఇలాంటి డ్రెస్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు, కాంబినేషన్ చాలా బాగుందండి. మా అన్నయ్య బట్టి వెళ్ళి తీసుకొచ్చాడు. తర్వాత ఏంటంటే చూడండి, మా అత్తగారి ఇంట్లో ఉగాది శేఖర్ తీసిన చిన్న క్లిప్ ఇది. రమ్య వాళ్ళు మార్నింగ్ 7 వరకే వచ్చారంట. తిరుపతి అన్నకి లీవ్స్ ఉండట్లేదండి ఎక్కువ. సో అక్షయ్ ఏమో వడియాలు గోలిస్తున్నాడు. మా ఇంట్లో ఈ వడియాలు గోలేయడం చాలా రేర్ తెలుసా. సో ఈరోజు గోలిచ్చిర్రు, రమ్యమ్మ వచ్చింది చూసారా. సో నేను లేను కదా, నేను ఉంటేనేమో భక్షాలు నేనే చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. మా అత్తయ్యకి పూరీలు ఇవన్నీ వేస్తుంది, కానీ మా అత్తయ్యకి భక్షాలు చేయడం కొంచెం చిరాకు అన్నమాట. బట్ మా అత్తయ్య చూడండి ఎంత బాగా వేస్తున్నారు. ఒక్కరు చేసిన భక్షాలు ఎవరు చేస్తే వాళ్ళ రుచి వాళ్ళకే ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ లావుగా అట్లా వేసేదంట, మా అత్తయ్య అలా వేస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేనేమో మీడియం వేస్తాను, ఇంకా మా అక్క వాళ్ళేమో ఇంకా సన్నగా వేస్తాను అనమాట. సో నాకు మీడియం ఇష్టం, మరీ లావుగా మరీ సన్నగా తినలేను. బట్ అక్కడ ఇక్కడ 2 దిక్కుల మస్తుగా తినే భక్షాలు. అండ్ రిత్తు ఏంటంటే వానికి వాళ్ళ అత్త వచ్చింది కదా, వాళ్ళ అత్త పోలీస్ మామ వస్తే వాడు ఎక్కడా ఉండడు, పొద్దు నుంచి పోలీస్ మామని పిలువు అన్నాడు. వేదాంశ వచ్చింది, కాసేపు ఆడుకున్నాడు. ఇక పోతా అంటే మళ్ళీ తిరుపతి అన్న కాల్ చేసి రమ్మన్నాం. సో తిరుపతి అన్న పిల్లలు వచ్చారన్నమాట. సో ఇది చూడండి, ఇది వెళ్ళమంటే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, అంత కొత్తోళ్ళు కదా. సో తనకేమో అన్నీ ఈ డ్రెస్ తెచ్చాడు, దీనికి కోట్ ఉంటుంది. సో ఇద్దరివో బాగున్నాయి. సో తిరుపతికి నైట్ అంతా నిద్ర లేదు కదా, కొంచెం నిద్ర వస్తుందంట. సో కాకపోతే వాళ్ళ అల్లుడు రమ్మన్నాడని చెప్పేసి వచ్చాడు. లవిన్ తేజ వచ్చినప్పుడు కార్డ్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు ఇక్కడ కార్డ్స్ ఆడుతున్నారు. సో శేఖర్కి ఒకటి తిరుపతి అని ఒకటి భక్షప్ ఇస్తున్నా.
వాళ్ళు మేము ఆల్రెడీ ఇంట్లో తినొచ్చాము, ఏం తినమే అన్నారు. బట్ పండుగ రోజు వచ్చినా తినకుంటే బాగుంటుంది కదా. సో కొంచెం పచ్చడి పెట్టాను, అండ్ భక్షాల పచ్చడి బాగా కుదిరిందంట. అండ్ తర్వాత ఇది మా తిరుపతి కొత్త కారు, తెలుసు కదా మీ అందరికీ. మనం ఒక కారు కొని టైం వస్తుంది. మా తిరుపతి మనం ఎప్పుడు అంటారు, ముందు కారు కొను రాజు అని చెప్పేసి. బట్ టైం రావాలి కదా, మేము అంటూ ఉంటాం. ఇంకెప్పుడు వస్తుంది, పిల్లలు ఉన్నారు కదా, మీకు ఇబ్బంది అవుతుంది, నటరాజ్కి ఇబ్బంది వచ్చిపోవడని అంటూ ఉంటారు. సో కొందాం అందరూ అన్నారు, మనము త్వరలో కారు కొందాము. ఇక రుతుగాడు వెళ్ళిపోతే ఎంత సంబరంగా వెళ్తుండే చూసిరా. ఇక వాడికి వాళ్ళకి తినమంటే కూడా రుతుగాడు తినలేదు. సో చలో వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మేము కూడా లంచ్ చేయాలి. ఉగాది రోజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫుల్గా ఏం షూట్ చేయలేదండి, ఎంత వీలైతే అంతవరకు షూట్ చేస్తాను అనమాట. సో ఈరోజు మా లంచ్లో మేము వంకాయ మసాలా చేసాము, అలా నిన్నటి వంకాయ మసాలా ఉంది, కట్టుచారు అండ్ భక్షాలు, మామిడికాయ పులిహోర చేస్తాను అనమాట. సో ఇవన్నీ మా లంచ్ మెను. తర్వాత ఏమి ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి మీరు చూడలేరు, నేను షూట్ చేయలేదు కాబట్టి. సో తర్వాత ఇది చూడండి, వాళ్ళు వెళ్ళిపోయాక వేదాంశి కొంచెం డల్గా ఫీల్ అయింది. ఈ బుడ్డదానికి ఈ క్లిప్స్ నేనే కొనిచ్చిన, నాకు మంచిగా అనిపించినాయి. సో నిజంగానే కదండి, మనకి మగపిల్లలు ఉన్న మమ్మీస్కి ఒకటి మిస్ అవుతామండి, పిల్లల్ని రెడీ చేసుడు. ఖచ్చితంగా మన పిల్లలు చిన్నప్పుడు అట్లా ఆడపిల్లలు రెడీ చేస్తాం కదా, పెద్దగాలు వినరు. సో ఇక్కడ చూడండి, వీడి ఇంటికి రాగానే ఇట్లా ఆడిండంట, మంచిగా వాళ్ళు అవి మీద ఎక్కుడు ఆడుడు. రాగానే ముందు వాళ్ళ నాన్నమ్మ ఆ జీన్స్ ప్యాంట్ ఇప్పేసింది. అత్తమ్మకు పిల్లలకి జీన్స్ ప్యాంట్లు వేస్తే నచ్చది, బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్ వరకే, అది టైట్ ఉంటుంది, మూతకోలు అంటుంది అనమాట. సో వెయ్యనియది ఎక్కువ. తర్వాత వీళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు. తర్వాత ఇది చూడండి, ఈవినింగ్ పిల్లలేమో ఆట ఆడుతున్నారు. నేను ఈలోపు మా అక్కే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక ఇల్లంతా సర్ది ఊడ్చి బోళ్ళని దోమి, ఎందుకంటే నేను వచ్చేసి సడన్గా ఆడ చేసడానికి ఎవరు ఉండరు, అన్నీ ఎక్కడెక్కడ సర్ది ఇల్లు సెట్ చేసి వచ్చా అనమాట. ఏమంటారు, సర్దాల్సిన అన్నీ అనమాట, ఎందుకంటే చుట్టాలు వాళ్ళు వీళ్ళు రావడం జరిగింది. తర్వాత నేను ఈవినింగ్ వచ్చాను ఇంటికి, ఇది నేను తీసిన క్లిప్పు. నేను వచ్చేవరకే మా అత్తయ్యకి విపరీతంగా తల్లి వస్తుందంట. నేను పండగకి ఒకరోజు ముందు కూడా అత్తయ్యకి చేత కదా మరి ఫోన్ చేయకపోయినావు అత్తమ్మ అంటే, నువ్వు అక్కడ ఉన్నావు కదా బిడ్డని మా వేసుకుంటా పోకపోయినావు అని చెప్పేసి అత్తయ్య నాకు కాల్ కూడా చేయలేదండి. మేము ఇంత బాగా కలిసి ఉంటాం. అలాంటప్పుడు ఎట్లాంటి మీకు నెగిటివ్ కమెంట్ పెట్టాలనిపిస్తుంది. సో నిన్న వీడియో పెట్టాను కదా, చాలామంది బాగా రెస్పాన్స్ అయ్యారు. ఐఎమ్ సో థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా మీ అందరికి కూడాను. సో నాకు మన పెళ్ళికి వెళ్ళాం కదా, వాళ్ళు నాకు సారీ పెడితేను మా అత్తయ్యకి చూపిస్తున్నా, అత్తయ్య వీళ్ళు నాకు పెట్టిన శారీ నేను రిత్తు కూర్చో బాలేక తొందర వచ్చేసాను అనమాట. సో మా అత్తయ్య బాగుంది బిడ్డ, ఇప్పుడు కొత్త ఫ్యాషన్ కుట్టించుకుంటావా అంటే, చూద్దాంలే అత్తయ్య బీ రోల్ పెట్టని చెప్పేసి తీసుకొచ్చేసి అత్తయ్యకి ఇచ్చాను. మా కన్వర్జేషన్ జరుగుతుంది ఈ 2 రోజులు ఏమైంది అనేది. తర్వాత అత్తయ్యకి తల బాగా వస్తుందిగా, కొంచెం నూనె పెట్టాను అనమాట. మా అత్తయ్య నూనె మసాజ్ బాగా ఇస్తుంది. నేను అత్తయ్యకి నూనె పెట్టేలో మా తిరుపతి అన్న మా ఋతువాడికి నూనె పెడతాడు, ఋతువాడికి తిరుపతి నూనె పెడితే నిద్ర వచ్చేస్తుంది. సో ఇది మా లవి మన జనవరిలో చూస్తే అంత అనిపించలే, పొడుగైంది ఇప్పుడు హైట్ అయింది అనిపిస్తుంది. పిల్లలు నిజంగానే కదా, ఒక 9 years అబోవ్ ఉన్న పిల్లలు మనం ఒక 6 months చూడకపోయినా చాలా ఎక్కువ పెరిగిపోతారు. లైక్ మా అక్షయ్ కూడా ఆ మధ్య తొందర పెరిగినాడు అనిపించింది. సో ఇది చూడండి బిడ్డ చూడండి. అండ్ రమ్యకి గోరింటాకు తెచ్చాను, పెడతానంటే ఇప్పుడు వద్దున రేపు పెట్టుకుంటాను. సరే నీ ఇష్టం రమ్య అన్న అనమాట. సో తర్వాత మాకు ఒక అలవాటు ఉంటుందండి, ఏది నేను గోరింటాకు లాంటివి ఏమైనా తీసుకుంటే మా రమ్య ఖచ్చితంగా వస్తా. మా రమ్య వచ్చినప్పుడు అలా బొప్పాయిలు ఉంటాయి, నాకు బాగా ఇష్టం కాబట్టి గుర్తుపెట్టుకొని మరి బొప్పాయిలు ఇస్తుంది. లైక్ మన అమ్మకి పెద్దక్క లేదు, వాళ్ళు అన్నున్నాడు. సో మేమిద్దరం అక్క చెల్లని కలిసి ఉంటాము, మాట్లాడుకోవడం అట్లే మాట్లాడుకుంటాం, ఫన్నీగా మాట్లాడుకుంటాం, అన్నీ బాగుంటాయి. ఆడపడుచు వదిన ఉన్నట్టుగా ఆ ఫీల్ నాకు రాదు, ఆ ఫీల్ వచ్చి ఉండే నా పెళ్ళైన కొత్తలో 1 year అట్లా ఉండేది. కాబట్టి నేను పూణేలో ఉంది కదా, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు మా రమ్య నేను ఫుల్ క్లోజ్ అయిపోయినాము. తర్వాత ఏంటంటే మా తిరుపతి అన్న ఈయన పోలీస్, మా అన్నయ్య కానిస్టేబుల్ కదా, మా అన్నయ్య ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న డౌట్ నాకు వచ్చింది. అన్నయ్యకి వేరే డ్యూటీ పడింది, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఎక్కువ ఉంటుంది, పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఏదో డ్యూటీ పడింది. సో అట్లా బిజీగా ఉంటున్నాడు. తర్వాత ఈవినింగ్ అన్నమాట ఆన్ కిడ్స్ డిమాండ్ ఈవినింగ్ డిన్నర్ అయితే జరిగింది. ఇంకా తినేస్తూ ఉన్నాం. ఎగ్ తింటున్నారా అక్క అని మీరు అడిగారు. అవునండి ఎగ్ తింటున్నాము, అయిపోయింది. ఎప్పుడో 10:30కో ఏమో పిల్లలు ఎగ్ కర్రీ వేయమంటే అత్తే ఎగ్ కర్రీ వేసింది, నేను ఎగ్ కారం చేస్తాను అనమాట. ఆ తర్వాత
ఇది చూడండి, ఇట్స్ స్లీపింగ్ టైం. నిజంగానే మా ఇంట్లో అప్పుడప్పుడు చూస్తే నేను మా రమ్య మా అత్తమ్మ నేను మేమే ముగ్గురం ఆడపిల్లలం, మిగిలినంతా మగవాళ్ళే. మగవాళ్ళ హాస్టల్ అని ఉంటుంది, 6 మగపిల్లలు మా ఇంట్లో, మా తిరుపతి మా శేఖర్తో కలిపి. సో నిజంగానే అది మగవాళ్ళ హాస్టల్ పీజీ రన్ చేసినట్టే ఉంటుంది మాకు. సో ఇక్కడ రమ్య వచ్చింది అనుకోండి, నేను ఫుల్ రిలాక్స్ అయిపోతా. ఆ ఋతువాల బాధ్యత మొత్తం రమ్యకి అప్పచెప్తా. ఇంకేం వాటిని పట్టించుకోండి, ఆడిపించడం అవన్నీ అత్తే చూసుకుంటుంది, తిండి అవన్నీ రమ్య చూసుకుంటుంది, ప్రతి ఒక్కటి అలా వేసుకుంటారు. సో నేను రిలాక్స్ అయిపోతాను అన్నమాట. తర్వాత ఈ థింగ్స్ నటయానే వేస్తాడు. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి పూణేకి వెళ్తే ఇవన్నీ నేను చేసుకోవాలి. పిల్లలు ఊరికే చూడరు కాబట్టి చేయించుకోరు అనమాట వాళ్ళతోటి. తర్వాత ఎందుకో కడుపు మండినట్టు అనిపిస్తేను రమ్య అందరికీ మజ్జిగ చేసింది. సో అదే తాగుతున్నాం, అందరికి ఇచ్చి ఇప్పుడు వాళ్ళన్నీ ఎక్కియడానికి వెళ్తుంది. సో సమ్మర్లో నైట్ మజ్జిగ తాగితే ఉన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండదండి. మంచిగా ఇంత గోంత కతిగా వేసుకోవాలి, మజ్జిగ తాగాలి, చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే దాదాపు రెగ్యులర్గా మజ్జిగ, లేదా ఈ మధ్య హైదరాబాద్ నాకు ఎక్కువ అలవాటు అయినాయి. అసలు జ్యూసెస్ తీసుకోకూడదు, బట్ నాకు ఈ మధ్య ఎక్కువ అలవాటు అయినాయి జ్యూస్ తీసుకోవడం. మీరు చూసారు కదా, బ్లాక్ గ్రేప్ జ్యూస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ తీసుకుంటాను, మార్చుకోవాలండి అలవాటు. తర్వాత శేఖర్ కూడా ఇచ్చేసింది, మంచిగా చేసుకొట్టి అందరం దాన్ని ఏమంటారు బటర్ మిల్క్ స్టైల్గా, మజ్జిగ కాదు బటర్ మిల్క్ తాగి కూర్చున్నాం అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇస్తారో అర్థం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే అబ్బా కళ్ళ ముందే ఉంటారు కానీ ఫీలింగ్ ఉంటుంది. ఆ కళ్ళ ముందే ఉన్నా మనతో మాట్లాడు, సైలెంట్ గింతే, ఎంతసేపు ఇంతే. స్నాక్స్ తే సైలెంట్గా ఉంటు. ప్లీజ్ కెన్ యూ షేర్ విత్ మీ, కెన్ ఐ షేర్ మై స్క్రీన్, ఇదే అయిపోతుంది. ఏం డ్యూటీలో ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో దీనికంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటే బెటర్ ఏమన్నా ఫీలింగ్ ఉంటుంది. మా శేఖర్ అయితే మార్నింగ్ 12 తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ అవుతాడు, ఇక అది రాత్రి 11:30, 12 దాకా నడుస్తుంది. ఎంత చిరాకు వస్తుందో దానికంటే ఆఫీస్ పోతే పొద్దున పోయి సాయంత్రం ఇంటికి వస్తారు కదా, ఫ్యామిలీతో ఉంటారు కానీ ఫీలింగ్ ఉంటుంది. సో అది అండ్ దీనిలో ఉన్న బెనిఫిట్ దీనిలో ఉన్నాయి, దాంట్లో ఉన్న బెనిఫిట్ దాంట్లో ఉన్నాయి, ఒకరికి ఒక కంఫర్ట్. సో నైట్ స్లీపింగ్ టైం ఇది మాది. సో ఇక్కడ మళ్ళీ అవి అక్షయ్ ఇద్దరు, నేను అమ్మమ్మ దగ్గర పడుకుంటా అంటే నేను అమ్మమ్మ దగ్గర పడుకుంటా, అక్షయ్ లవ్ పోడతాడని లవ్ ఏమో ఇంకో సో అట్లా కొట్టుకుంటున్నారు. సో అంతే వ్లాగ్ నేను చూస్తున్నాను, బాయ్.